నమస్కారం ఏబీసీ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. చిత్రాంగి గెస్ట్ హౌస్ పక్కన అద్భుతమైన పార్క్, అసాంఘిక శక్తులకు అడ్డాగా ఉన్న స్థలాన్ని తీర్చిదిద్దుతామన్న రాజమండ్రి ఎంపీ భరత్. రజకులు అన్ని రకాలుగా అభివృద్ధి చెందాలన్నదే సీఎం జగనన్న లక్ష్యం. రాజమహేంద్రవరం పట్టణ రజక సేవా సంఘం నూతన పాలకవర్గ ప్రమాణ స్వీకార మహోత్సవంలో ఎంపీ భరత్. త్వరలో ప్రపంచ రికార్డు కోసం అన్నమయ్య కీర్తనల కచేరీ, సుబ్రహ్మణ్యేశ్వర మహాయజ్ఞంలో డాక్టర్ దీక్షితుల సుబ్రహ్మణ్యం వెల్లడి. అందమైన ప్రశాంతమైన రాజమండ్రి నగరంలో అద్భుతమైన ఖాళీ స్థలాలను బ్లేడ్ గంజాయి బ్యాచ్లు తమకు అడ్డాగా మార్చుకుని అలజడులు సృష్టిస్తున్నారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంటరీ చీఫ్ రాజమండ్రి ఎంపీ మార్గాని భరత్ రామ్ అన్నారు. ఈ స్థలాలను పూర్తిగా శుభ్రం చేసి అక్కడ పార్కులను ఏర్పాటు చేసి సర్వంగ సుందరంగా తీర్చిదిద్దుతున్నట్లు తెలిపారు. ఆదివారం రాజమండ్రి నగరంలో చిత్రాంగి అతిథి గృహానికి ఆనుకుని రైల్వే బ్రిడ్జి కిందన ఉన్న సుమారు ఎకరన్నర ఖాళీ స్థలాన్ని ఎంపీ పరిశీలించారు. అనువనువు నిశ్చితంగా పరిశీలించారు. ఏపుగా పెరిగిన తుప్పలు, మద్యం సీసాలు, గుబురుగా ఉన్న తుప్పలతో ఎవరూ సంచరించడానికి వీల్లేని విధంగా ప్రాంతం ఉంది. చీకటి పడితే ఇటుగా సంచరించడానికి ఎవరూ సాహసించలేరు. ఇటీవల ఒక సమావేశం నిమిత్తం అటుగా వచ్చిన ఎంపీ ఖాళీ స్థలాన్ని చూసి అక్కడ వాతావరణం చూసి కలత చెందారు. ఎందుకు ఇలా ఉందని ఆరా తీస్తే అనేక విషయాలు బయటకు వచ్చాయని ఎంపీ తెలిపారు. చిత్రాంగి గెస్ట్ హౌస్కి ఆనుకుని ఉన్న రైల్వే బ్రిడ్జ్ కింద ఉన్న ఖాళీ స్థలం ఇప్పుడు దాకా మనం చూసినట్టయితే ఇక్కడ ఒక బ్లేడ్ బ్యాచ్, గంజాయి బ్యాచ్, రౌడీ షీటర్లకి అడ్డా కింద ఉంది. ఇక్కడ చూస్తే ఇక్కడ ఇల్లీగల్ యాక్టివిటీస్ అన్నీ కూడా ఈ ప్రాంతాన జరుగుతూ ఉన్నాయి. పుష్కర్ ఘాట్కి ఆనుకుని ఈ ప్రాంతం. మొన్ననే రైల్వే డిఆర్ఎం గారిని కూడా రిక్వెస్ట్ చేశాం. మేము ఏ రకంగా అయితే పుష్కర్ ప్లాజా దగ్గర ఆ రోడ్ని చూస్తే పూర్వం దెయ్యాలు తిరిగాయని చెప్తూ ఉండేవారు. మరి ఆ ప్లేస్ని ఏ రకంగా పుష్కర్ ప్లాజా కింద సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దామో ఈ ప్రాంతాన్ని కూడా రైల్వే డిపార్ట్మెంట్ని అనుసంధానం చేసుకుంటూ మున్సిపల్ కార్పొరేషన్ చేత ఈ యొక్క ప్రాంతాన్ని కూడా ఒక అద్భుతమైన పార్క్ కింద తయారు చేయాలని ఒక ముఖ్య ఉద్దేశంతో ఈ ఏరియాని అంతా కూడా శుభ్రం చేస్తూ ఉన్నాము. ఈ రైల్వే ప్రాంతానికి సంబంధించి నిజంగా ఎంత బాధ అనిపిస్తూ ఉందనంటే, రాజమహేంద్రవరానికి ఇంత అద్భుతమైన ప్లేసెస్ ఉన్నాయి. అసలు ఇప్పటిదాకా ఎవరు కూడా పట్టించుకున్న పాపానికి పోలా. ఇవాళ ఈ ప్రాంతంలో వచ్చి మొన్న మేము మీటింగ్ వచ్చినప్పుడు ఇవన్నీ కూడా చూసాం. ఇవన్నీ చూసి ఏంటి ఇంత దారుణంగా ఉన్నాయి, అసలు ఎందుకు దీన్ని ఎవరు పట్టించుకోవట్లేదు, దీన్ని అంతా కూడా శుభ్రం చేసి రేపు మంగళవారం నాటికి మొత్తం అంతా ఒక ఖాళీ గ్రౌండ్ కింద తయారు చేసి రైల్వే అధికారులను కూడా ఇక్కడికి వాళ్ళని కూడా పిలిపించి సేఫ్టీ పాయింట్ ఆఫ్ వ్యూలోని దృష్టిలో పెట్టుకుని ఏ ప్లేసెస్లో పబ్లిక్ యాక్సెస్ ఇవ్వాలి, ఏ ప్లేసెస్లో పబ్లిక్ యాక్సెస్ ఇవ్వకూడదు అని వాళ్ళతో ఒకసారి డిస్కస్ చేసి వాళ్ళు ఇచ్చిన పర్మిషన్ బేస్ చేసుకుని మున్సిపల్ కార్పొరేషన్తో ఇది ఒక అద్భుతమైన పార్క్ కింద తయారు చేయబోతూ ఉన్నాము. ఇది మొత్తం ప్లేస్ టోటల్ చూసుకున్నట్టయితే సుమారుగా ఒక ఎకరన్నర పాటు ఈ యొక్క ల్యాండ్ ఉంటుందని ఒక అంచనా ఉంది. సో ఈ ఎకరన్నర పార్క్ కూడా రాజమహేంద్రవరానికి ప్రజలకి చాలా ఆహ్లాదకరంగా, అటుపక్కనేమో గోదావరి నది ఉంది, ఇటుపక్కనేమో రైల్వే స్టేషన్, గోదావరి రైల్వే స్టేషన్, ఇంకొక పక్కన వెళ్తేనేమో డైరెక్ట్గా పుష్కర్ ఘాట్కి ఆ రోడ్కి, మెయిన్ రోడ్కి యాక్సెస్ ఉంది, ఐ లవ్ రాజమండ్రికి యాక్సెస్ ఉంది. ఇది మొత్తం 3 ప్లేసెస్కి యాక్సెస్ ఇచ్చే విధంగా దీన్ని ఏ రకంగా ఉపయోగించాలనే పాయింట్ని చూసుకొని అతి త్వరగా, అంటే ఇప్పుడు మనం పండగ నాటికి ఇవ్వకపోయినా ఉగాది నాటికి రాజమహేంద్రవరం ప్రజలకి అంకితం చేసే విధంగా ఈ పార్క్ని తయారు చేయబోతామని కూడా ఈ సందర్భంగా తెలియపరుస్తాం. రజక సోదరులు అన్ని రకాలుగా అభివృద్ధి చెందాలని, అందుకు తన సహకారం ఎప్పుడూ ఉంటుందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంటరీ చీఫ్ రాజమండ్రి ఎంపీ మార్గాని భరత్ రామ్ భరోసా ఇచ్చారు. ఆదివారం నగరంలోని 3 టౌన్ పోలీస్ స్టేషన్ ఎదురుగా శేషసాయి మెట్ట వద్ద నిర్వహించిన రాజమహేంద్రవరం పట్టణ రజక సేవా సంఘ నూతన పాలకవర్గ ప్రమాణ స్వీకార మహోత్సవానికి ఎంపీ భరత్ ముఖ్య అతిథిగా విచ్చేశారు.
పాలకవర్గం నూతన అధ్యక్షుడు బొమ్మదేవర శ్రీనివాస్ పాలకవర్గానికి శుభాభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా ఎంపీ భరత్ మాట్లాడుతూ ఈ పాలకవర్గాన్ని ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి ఎన్నుకుంటున్నట్లు తెలిసిందని, గెలుపోటములు రజక సోదరులు తమ విజయంగా భావించాలన్నారు. రజకుల ఉన్నతి కోసం సీఎం జగన్ ప్రత్యేక దృష్టి సారించారని తెలిపారు. రాజమండ్రి నగరాన్ని అన్ని రకాలుగా అభివృద్ధి చేస్తున్నట్లు తెలిపారు. రజక సోదరులందరినీ కూడా కలుసుకోవడము, మరి ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి మీరు అందరూ కూడా ఎన్నికలు జరుపుకుంటున్నారు. మరి మొన్న జరిగిన ఎలక్షన్స్ ఎవరు గెలిచినా ఎవరు ఓడినా రజకులు గెలిచారనే అంశాన్ని మీరు అందరూ కూడా దృష్టిలో పెట్టుకోమని తెలియపరుస్తూ రాజమహేంద్రవరం నగరాన్ని ఎంతో సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతా ఉన్నాం. మరి రజకులు సోదరులు అందరూ కూడా నన్ను ఉపయోగించుకోండి. ప్రతి ఒక్కరికి ఏదో కార్యక్రమం చేస్తానే ఉన్నాం. ఇవాళ కంబాల్ చెరువు అయితే కానివ్వండి, హ్యాపీ స్ట్రీట్ అయితే కానివ్వండి, ఈట్ స్ట్రీట్ అయితే కానివ్వండి, మారంపూడి ఫ్లైఓవర్ అయితే కానివ్వండి, రాజమండ్రికి మెడికల్ కాలేజ్ తీసుకురావడం అయితే కానివ్వండి, ఇక్కడే మన పక్కనే పుష్కర్ ప్లాజా అయితే కానివ్వండి. ఇప్పుడు పుష్కర్ ప్లాజాకి ఎదురుగుండా పుష్కర్ ఘాట్ దగ్గర రైల్వే బ్రిడ్జ్ కిందన ఖాళీ స్థలం, సుమారుగా 1 ఎకరన్నర ఖాళీ స్థలం. ఇప్పుడే దాన్ని కూడా ఇన్స్పెక్ట్ చేసి వచ్చాం. అది కూడా శుభ్రం చేస్తా ఉన్నాం. రండి, పట్లన్ ప్రకాష్ గారికి, శ్రీనివాస్ గారికి రండి వేదిక మీదకి. నేనే హోస్ట్ అయిపోయింది, రండి అన్న. ఇప్పుడే ఆ 1 ఎకరన్నర స్థలం కూడా శుభ్రం చేస్తా ఉన్నాం. దాన్ని కూడా త్వరలో ఒక అద్భుతమైన పార్క్ ని తయారు చేయబోతున్నాం. రాజమహేంద్రవరం ప్రజలకు అంకితం చేయబోతున్నామని కూడా ఈ సందర్భంగా తెలియపరుస్తూ, మరి ఇవాళ శ్రీనివాస్ గారిని మనస్ఫూర్తిగా అభినందిస్తా ఉన్నాం. అదే నందమూరి శ్రీనివాస్ గారు గాని, మల్లెల శ్రీనివాస్ గారు, అత్తిలి ఉమాశంకర్ గారు, రేగుళ్ల వంద వీరబాబు గారు, రాలి సూర్యప్రకాష్ గారు, ఎల్లూరి వెంకటేశ్వరరావు గారు, బొండపల్లి గణేష్ గారు, అంతర్వేది ప్రభాకర్ గారు. నాకు కూడా తెలుగు బాగానే ఉంది. ప్రభాకర్ గారు, మీరందరూ కూడా బాధ్యతలు తీసుకుని రేపు రాబోయే రోజుల్లో ఉపయోగించుకోండి. మనం ఏమేమి కార్యక్రమాలు చేయాలి. ఇప్పుడే నగరం నేను ఇవాళ చెప్తా ఉన్నానన్నా, మీ అందరికీ కూడా భవిష్యత్తులో విశ్వనగరంగా తీర్చిదిద్దబోతా ఉన్నాం. ఎందుకంటే నేను ఏదో మాటలు చెప్పే వ్యక్తిని కాదు, మీరు అందరూ కూడా చూశారు. రాజమండ్రి ఎయిర్పోర్ట్ కి 350 కోట్ల రూపాయలు నిధులు తీసుకొచ్చి సాక్షాత్తు సివిల్ ఏవియేషన్ మినిస్టర్ జ్యోతిరాదిత్య సింధియా జనరల్ గా రాడండి, ఆ వ్యక్తిని తీసుకుని వచ్చి, మంత్రి గారిని తీసుకుని వచ్చి ఆయన ఒకటే మాట చెప్పాడు, we generally give 50 to 70 crores for airports like Rajamandri, but I don't know how come you managed to get 350 crores and this is the foundation for your international airport అని చెప్పాడు. అంటే రేపు భవిష్యత్తులో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ స్థాయికి తీసుకెళ్ళడానికి ఈ బిల్డింగ్ పనికొస్తుంది. అంటే 5 ఏరో బ్రిడ్జెస్ తో రాబోతాం. అంటే డైరెక్ట్ గా పెద్ద ఫ్లైట్లు 5 ఫ్లైట్లు వస్తే డైరెక్ట్ గా మనం బస్ లో ఎక్కి ఫ్లైట్ ఎక్కుతాం. ఇప్పుడు నేరుగా బ్రిడ్జ్ మీద వెళ్ళిపోతాం అన్నమాట ఫ్లైట్ లో. సో అలాంటిది తీసుకురాబోతా ఉన్నాం. ఇది కాకుండా రైల్వే స్టేషన్ గురించి కూడా ఒక మాట చెప్పాలా. అమృత్ భారత్ అనే ఒక స్కీమ్ లో రైల్వే స్టేషన్ కి 300 కోట్ల రూపాయలు త్వరలో శాంక్షన్ చేయిస్తున్నాం. డిపిఆర్ అంతా కంప్లీట్ అయింది. ఇప్పుడు రైల్వే స్టేషన్ కూడా ఇప్పుడు ఆ ప్లేస్ ఉంది కదా, అక్కడి నుంచి ఐదుగోళ్ళ మార్కెట్ కి వెళ్ళిపోతుంది. ఇప్పుడు అక్కడి నుంచి ఎదరికి తీసుకెళ్లిపోతాం. మొత్తం స్టేషన్ తీసేసి ఎదరికి తీసుకెళ్లబోతున్నాం. ఇట్లాగా మొత్తం అన్ని కూడా రూపురేఖలు మార్చిపోతా ఉన్నామని ఈ సందర్భంగా తెలియపరుస్తూ, మరి రజక సోదరులందరికీ కూడా మనస్ఫూర్తిగా అభినందనలు తెలుపుతూ, మరి నాకు ఈ అవకాశం ఇచ్చి మరి సోదరుని సత్కరించుకునే అవకాశం ఇచ్చినందుకు పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు. గౌరవనీయులు మనం ఏదైతే రాజమహేంద్రవరానికి ఇప్పుడు చెప్పినట్టు ఒక హీరో, నిజంగానే గతంలో రియల్ హీరో అయితే ఇప్పుడు రియల్ హీరో రాజమహేంద్రవరానికి ముఖ్య అతిథిగా చేసిన శ్రీ ఎంపీ భారతరామ్ గారికి,
ఇక్కడ విచ్చేసిన రజక సోదరులందరికీ కూడా నమస్కరిస్తూ, ఇప్పుడు భరతరామ్ గారు మనం గతంలో గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ గౌరవ జగన్మోహన్ రెడ్డి గారు ఏవైతే గుర్తించి ఒక కుర్రవాళ్ళని ఒక టీం తయారు చేసుకుంటే ఏ విధంగా ఉంటుంది అన్నది రాజమహేంద్రవరానికి మనకి ఈరోజు మనకి కనబడుతుంది. ఎందుకంటే ఇప్పట్లో ఇక్కడ మన శాషేమట అయితేనేమి మన ఇక్కడ కనబడిన పుష్కర్ ప్లాజా, మన ఇక్కడ పుష్కర్ ప్లాజా అందరూ భూతాలు దెయ్యాలు తిరిగాయి. అటువంటి ఈరోజు పుష్కర్ ప్లాజా ఏ విధంగా తయారు చేశారంటే, ఇప్పుడే చిత్రాంగి గెస్ట్ హౌస్, చిత్రాంగి ప్యాలెస్ అంతా చూసి ఇది అంతా చూసి ఇప్పుడు ఎంపీ గారు ఏమన్నారంటే ఇక్కడ నుండి శాషమేట అక్కడి నుంచి మన కోట్లింగాల దాకా కూడా ఇదే విధంగా చేయాలని ఇప్పుడే ఎంపీ గారు చూడగానే మీ దగ్గర అర్థం చేసింది ఏంటంటే, ప్రపంచ రికార్డు కోసం రాజమండ్రి ఆధ్యాత్మిక సేవా సమితి ఆధ్వర్యంలో త్వరలో అన్నమయ్య కీర్తనల కచేరీ చేయడానికి సన్నద్ధమవుతున్నట్లు శ్రీకంఠ గాయకులు డాక్టర్ దీక్షితుల సుబ్రహ్మణ్యం వెల్లడించారు. 4 గంటల పాటు అన్నమయ్య సంకీర్తన చేసి ప్రపంచ రికార్డు సాధించనున్నట్లు ఆయన తెలిపారు. ఆధ్యాత్మిక సేవా సమితి ఆధ్వర్యాన స్థానిక శ్రీ పార్వతీ పద్మావతి కళ్యాణ మండపంలోని నిర్వహిస్తున్న శ్రీ 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 సహస్ర చండీ సహిత సుబ్రహ్మణ్యేశ్వర శ్రీ శుద్ర పంచయాతన మహాయజ్ఞం చివరి దశకు చేరింది. యాగ నిర్వాహకులు మసూరి అయ్యప్ప, దంటు సూర్యప్రతాప్, డాక్టర్ మల్లాది వెంకటరమణమూర్తి, వెంకటప్రగడ ఆదినారాయణమూర్తి సారథ్యంలో లోక కళ్యాణార్థం వేదుల వెంకటరమణమూర్తి శర్మ బ్రహ్మోత్సవంలో కడియాల వెంకటకృష్ణ స్వామియాజీ ఆధ్వర్యాన చేస్తున్న సామూహిక మహాయజ్ఞంలో భాగంగా శనివారం సాయంత్రం 54 మంది మాతృమూర్తులకు పూజా కార్యక్రమం వారి పిల్లలతో నిర్వహించారు.
ఆధ్యాత్మిక సేవా సమితి రాజమహేంద్రవరంలో జరుగుతున్నటువంటి సుబ్రహ్మణ్య స్వామి యాగంలో భాగంగా ఈరోజు నన్ను ఇక్కడికి ఆ భగవంతుడు పిలిపించుకున్నాడు అనుకుంటున్నాను. దానికి కారణ సంధానకర్తలైనటువంటి మా వెనకాలన్న మిత్రులు, వారిని మిత్రులు అనేసాను ఎందుకంటే అంత ప్రేమతత్వంతో ఉంటారు. అయ్యప్ప గారు, తర్వాత ప్రతాప్ గారు, ఆ తర్వాత బాలసుబ్రహ్మణ్యం గారు, వీరందరి ఆధ్వర్యంలో డాక్టర్ మూర్తి గారి అందరి ఆహ్వానం మేరకు ఇక్కడికి రావటం జరిగింది. ఇంతవరకు 5590 కార్యక్రమం ఈరోజు నాది. 310 అవార్డ్స్ తీసుకున్నాను. ఇక్కడ అద్భుతంగా 16 సంకీర్తనలు విత్ ప్రవచనంతో చేయాలనే సంకల్పంతో రాజమహేంద్రవరానికి వచ్చాను. దేశం నలుమూలలు వెళ్ళాను, కానీ రాజమహేంద్రవరంలో మాత్రం మొదటిసారిగా వచ్చాను. ఆ స్వామి దయ మనందరికీ ఉండాలని, చక్కగా వర్షాలు పడి మంచి ఉద్యోగాలు, మంచి జీవితం గడపాలనే సంకల్పంతో నేను ఇక్కడికి వచ్చానండి. ధన్యవాదాలండి. అన్నమాచార్య కీర్తనలు, ఇందులోనే రామదాస్ కీర్తనలు కూడా పాడుతున్నాను. అయితే ప్రజలకి మనం అందించవలసింది ఏంటనే కాన్సెప్ట్తో ముందుకెళ్తాను. తల్లిదండ్రులను పూజించాలా, స్త్రీలను గౌరవించాలా, వాళ్ళు స్నానం చేస్తే వాళ్ళ బట్టలు పిండాలా, వాళ్ళ కాళ్ళు ఒత్తాలా, 1 గంట వారి దగ్గర గడపాలా, అది నా కాన్సెప్ట్. కాబట్టి వెళ్ళే ప్రతి దగ్గర కూడా నేను అది తప్పనిసరిగా తెలియజేస్తున్నాను. యూత్ అందరూ కూడా కాస్త ముందుకొచ్చి దాంట్లో ఉన్నటువంటి ప్రాధాన్యతను తెలుసుకొని తల్లి అంటే ఏంటి, తండ్రి అనేటటువంటి ఏంటనే భావనని వాళ్ళు మెదులుకుంటూ, అందులో అనుకోకుండా ఈరోజు మాతృపూజ కూడా జరుగుతూ ఉందని విన్నాను. నేను చాలా సంతోషపడ్డాను. ఎందుకంటే తల్లిని పూజించుకోవడం అనేది అది మన హైందవ ధర్మంలో మొదటి సంకల్పము. ఎక్కడైతే తల్లిని పూజింపబడతారో ఆ గ్రామం కానీ, ఆ రాష్ట్రం కానీ, ఆ జిల్లా కానీ, ఆ దేశం కానీ సుభిక్షంగా ఉంటుందని నా సంకల్పము. వేదాలు కూడా అదే చెప్తున్నాయి. కాబట్టి దాన్ని మనం దృష్టిలో పెట్టుకొని అద్భుతంగా మనం ఈ చండీ యాగంలో, అంటే సుబ్రహ్మణ్య స్వామిని ఎవరైతే కొలుస్తారో ఆ స్తోత్రం ఎవరైతే కనీసం రోజుకు 3 సార్లు చదివిన వాళ్ళకి అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. పరీక్ష చేసి చూడండి. మీరు ఏదైనా కోరిక ఉంది అంటే కనుక ఒక 11 రోజులు సుబ్రహ్మణ్య స్వామికి రోజు 11 సార్లు ఆయన స్తోత్రం చదువుకున్నట్టయితే సత్ఫలితాలు అందుతాయని వేదాల యొక్క నమ్మకం. అది కూడా నా నమ్మకం. ధన్యవాదములు. ఇంటర్ కాలేజియేట్ టెన్నిస్ టోర్నమెంట్ ఆదికవి నన్నయ్య విశ్వవిద్యాలయం టీమ్ సెలక్షన్ ట్రయల్ 2023-2024 పోటీలు ఆదివారం ప్రభుత్వ అటానమస్ కళాశాల ఆవరణలో జరిగాయి. ఈ టోర్నమెంట్ను కళాశాల వైస్ ప్రిన్సిపల్ టి శ్రీశైలం శాస్త్రి ప్రారంభించారు. రాజమండ్రి ప్రభుత్వ అటానమస్ కళాశాల ఆవరణలో ఆదివారం ఇంటర్ కాలేజియేట్ టెన్నిస్ టోర్నమెంట్ జరిగింది. ఈ టోర్నమెంట్ను కళాశాల వైస్ ప్రిన్సిపల్ టి శ్రీశైలం శాస్త్రి లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టెన్నిస్ ఆట పట్ల యువత ఆసక్తి, ఇష్టం పెరిగేలా చేయాలని కోరారు. టోర్నమెంట్ విజయవంతం చేయాలని ఆకాంక్షించారు. అల్యూమిని అసోసియేషన్ అధ్యక్షుడు ముల్ల మాధవ్ మాట్లాడుతూ ఈ కళాశాలలో టెన్నిస్ ఆట మరింత మంది ఆడేలా తమ వంతు సహకారం అందిస్తామని చెప్పారు. ఫిజికల్ డైరెక్టర్ రామ్గోపాల్, పూర్వ విద్యార్థి బాలకృష్ణ, మల్లికార్జున్, పిల్ల బాల, పిండి కిషోర్ బాబు మాట్లాడారు. కార్యక్రమంలో అల్యూమిని అసోసియేషన్ కార్యదర్శి బాలకృష్ణ, ఎం ప్రసాద్, జి సుధాకర్, కె ప్రకాష్, గోర్లీ, పి మురళలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. కూర్చున్నాం. అరే చిన్న నుంచోండి 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 నుంచోండి. శ్రీశైలం శాస్త్రి గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుచున్నాం. వైస్ ప్రిన్సిపల్ గారు రామ్ గోపాల్ గారిని కూడా స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుచున్నాం. చెప్పడం జరుగుతుంది. వేదికను అలంకరించిన నిష్ణాతులైన ఈరోజు ఈ కార్యక్రమానికి విచ్చేసిన పార్టిసిపెంట్స్, పత్రికా ప్రముఖులు, విలేకరులు, ఇటువంటి ఈవెంట్స్ మన కళాశాలలో ఎన్నో జరిగినప్పటికీ టెన్నిస్లో కండక్ట్ చేయటం అనేది చాలా ప్రెస్టీజియస్గా భావిస్తున్నాను నేను. ఎందుకంటే మన కళాశాలలో సాధారణంగా రూరల్ ఏరియాస్ నుంచి వచ్చిన వీకర్ సెక్షన్ బాయ్స్ అండ్ గర్ల్స్ ఎక్కువ మంది. వీళ్ళకి టెన్నిస్లో సాధారణంగా ప్రవేశం చాలా చాలా తక్కువ. బ్యాడ్మింటన్, క్రికెట్, కబడ్డీ ఇలాంటి వాటిలో జనరల్గా మనం ఎప్పుడు కూడా ఫుట్బాల్, వాలీబాల్ వీటిలో మనం ఎప్పుడు పథకాలు సాధించడం, ఇంటర్ యూనివర్సిటీ, జోనల్ లెవెల్ వెళ్ళటం, ఇంటర్ స్టేట్, నేషనల్ లెవెల్స్ కూడా వెళ్ళటం జరిగింది. కానీ నాకు తెలిసి ఈ స్పోర్ట్స్లో మన కళాశాల ప్రాంగణంలో ఇంటర్ కాలేజియేట్గా నిర్వహించడం
ఒక మంచి ప్రాక్టీస్. ఈ ప్రాక్టీస్కి పూనుకున్న కళాశాల పూర్వ విద్యార్థుల సంఘ కార్యదర్శి ముళ్ళ మాధవ్ గారు, తర్వాత మన కళాశాల కోఆర్డినేటర్ సుధాకర్, వీళ్ళందరూ కూడా వాళ్ళ శక్తి వంచన లేకుండా కృషి చేస్తూ మన కళాశాల స్పోర్ట్స్ వింగ్ని యాక్టివేట్ చేసి వాళ్ళ ఆధ్వర్యంలో ఈ పోటీ కండక్ట్ చేయటం, దీనికి రెఫరీస్ గాను, నామినీస్ గాను, ట్రైనర్స్ గాను, ఊళ్ళో ఉన్న చుట్టుపక్కల ఉన్నటువంటి బెస్ట్ టాలెంట్స్ని తీసుకొచ్చి ఇక్కడ ఈ కార్యక్రమం కండక్ట్ చేయడం చాలా ఆనందంగా ఉంది. ముఖ్యంగా మనం కబడ్డీ లాంటి ఆటలు లోకల్గా ఎక్కువ ఆడుకుంటున్నాం తప్ప ఇంటర్నేషనల్ ఫేమ్ తక్కువ. ఇంటర్నేషనల్ ఫేమ్ ఉన్న ఆట టెన్నిస్. చాలామంది అనుకునేది ఏమిటంటే టెన్నిస్ చాలా ఎక్స్పెన్సివ్ గేమ్ అని, ఆ ర్యాకెట్ కొనుక్కోవటం కానీ, ఆ బాల్ కొనుక్కోవటం కానీ, ట్రైనర్ దగ్గర ట్రైనింగ్ తీసుకోవటం కానీ ఇలాంటివి కష్టమని. దీనికి సంబంధించి ప్రిన్సిపల్ గారు ఈ సంవత్సరం మన డాక్టర్ కె రామచంద్రరావు గారు వచ్చిన తర్వాత ఎందులో కూడా కళాశాల వెనకంజ వేయటానికి వీల్లేదు అనే ఉద్దేశంతో ఒక కొత్త టీంని మన కళాశాల నుంచి ఇందులో తీసుకురావాలనే ఉద్దేశంతో స్పెషల్ ట్రైనింగ్ స్టార్ట్ చేశారు. సో ప్రతిరోజు సాయంత్రం పూట 5:45 లేదా నుంచి సుమారుగా 6:30 వరకు కూడా ప్రాక్టీస్ జరుగుతుంది ఇక్కడ. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపల్ గారు డాక్టర్ కె రామచంద్రరావు గారిని ప్రత్యేకంగా నేను అభినందిస్తున్నాను. ఈ పోటీలకు కావాల్సిన అన్ని ఏర్పాట్లు చేస్తామని కళాశాల. నెక్స్ట్ స్పీకర్ గారికి, మన కళాశాల స్పోర్ట్స్ కమిటీ మెంబర్గా ఉన్న ప్రసాద్ గారికి, మళ్ళీ వచ్చినట్టుగా ప్రిన్సిపల్ గారు చెప్పినట్టుగా డాక్టర్ రామచంద్ర గారు కళాశాలకి నూతన ప్రిన్సిపల్గా వచ్చిన తర్వాత అన్ని రంగాల్లో ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇస్తూ మరి ముఖ్యంగా స్పోర్ట్స్ పట్ల అయినా, ఎందుకంటే అటు స్పోర్ట్స్ ఆడతారు, ప్రతిరోజు షటిల్ ఆడతారైనా, ఈ టెన్నిస్ కూడా ప్రోత్సహించాలన్న ఉద్దేశంతో నన్నయ్య యూనివర్సిటీ వాళ్ళు ఎప్పుడైతే ఈ సెలక్షన్స్ పెట్టాలనుకున్నప్పుడు ఆర్ట్స్ కాలేజీని సూచించినప్పుడు మేము చాలా సంతోషించాం. టైం వ్యవధి తక్కువ ఉన్నా సరే పీడీలు ఇద్దరు కూడా చక్కచక్క అన్ని కార్యక్రమాలు చేసి ఇక్కడ మిమ్మల్ని అందరినీ రప్పించడం జరిగింది. మరి ముఖ్యంగా అందరూ చెప్పినది కాస్ట్లీ గేమ్ అని చెప్పి చాలామంది దూరం పెడుతున్నారు, కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో చాలామంది స్పాన్సర్స్ కానీ రకరకాల అందరూ ఉన్నారు. ప్రకాష్ అని కోచ్ ఉన్నాడు, తనకి మన ఆర్ట్స్ కాలేజ్లో పీజీ చదువుకున్నాడు, తను పార్ట్ టైం జాబ్ చేస్తూ కొంతమందికి చిల్డ్రన్స్కి కోచింగ్ ఇస్తున్నాడు. అలాగే ఆడిటర్ భాస్కర్ రావు గారు కూడా ఈ కోర్టులు డెవలప్ చేయడంలో ఆయన కీలక పాత్ర. బాలకృష్ణ గారు వారు సెక్రటరీగా ఉన్నారు, దీనికి ప్రెసిడెంట్గా భాస్కర్ రావు గారు ఉన్నారు. వాళ్ళు స్పోర్ట్స్ అంటే చాలా బాగా ఇంట్రెస్ట్గా ఇన్వెస్ట్ చేస్తూ మన పిల్లా శివాజీ అని చెప్పేసి ఇంటర్నేషనల్ ఆయన గెలిస్తే ఆయన ఇక్కడ ఫెలిసిటేషన్ చేస్తూ ఆ అబ్బాయికి ఎలాంటి సహకారం కావాలన్నా నేను 1 లక్ష రూపాయలు ఇస్తానని చెప్పి స్పాట్లో అనౌన్స్ చేయడం జరిగింది. కాబట్టి ఈ గేమ్ కాస్ట్లీ అనుకోవద్దు, ఇక్కడ చాలామంది ఉన్నారు మన కాలేజీ తరఫు నుంచి. ఇప్పుడు ఇంతమంది వచ్చారు, ఫస్ట్ టైం నాకు తెలిసి టెన్నిస్ సెలక్షన్ ఇక్కడ జరగడం ఆర్ట్స్ కాలేజ్ చరిత్రలో ఫస్ట్ టైం ఇది. చాలామంది పెద్ద పెద్దలు ఆడుకునే ఏమైనా దూరంగా ఉన్నారు, అలాంటిది ఏం లేదు. మంచి యువకులు ఇద్దరు పీడీలు ఉన్నారు, ఇంకా సార్ రాంగోపాల్ గారు, చాలా మన బీటీ కాలేజ్ పీడీ గారు, వీళ్ళంతా చాలా కష్టపడి పైకి వచ్చినారు. సో కాబట్టి భవిష్యత్తులో ఇంకా డెవలప్ అవ్వాలని ఈ అవకాశం ఇచ్చిన ఆలిమిన థ్యాంక్ యూ సార్. అలాగే పిల్లా బాలా గారిని కూడా 2 మాటలు మాట్లాడు. కానీ ఇది ప్రపంచవ్యాప్తంగా చూసుకుంటామంటే టెన్నిస్కున్న క్రేజ్ యూరోప్ కంట్రీస్ అని మిగతా కంట్రీస్ అని చాలా క్రేజ్ ఉంటుంది. ఫుట్బాల్ తర్వాత క్రికెట్, ఫుట్బాల్ తర్వాత నెక్స్ట్ టెన్నిస్ వస్తుంది. అలాంటి టెన్నిస్ అన్నది ఇక మనకి ఇంత ఫెసిలిటీస్ ఉండి, మన రాజమండ్రి ఆర్ట్స్ కాలేజ్లో ఇంత గ్రౌండ్స్ ఉండి, ఇంత ఫెసిలిటీస్ ఉండి, కుర్రలు తయారు చేయడానికి సంబంధించిన కోచెస్ ఎవరు సరిగ్గా లేక, సరైన కోచెస్ అంటూ మనకు లేక చాలా ఇబ్బంది పడుతున్నాం. రాజమండ్రి అంటే మన ఈస్ట్ గోదావరి మొత్తం మీద చూసుకున్నాం, ఏదో కాకినాడలో అకాడమీ ఉంది, మనకి రాజమండ్రిలో అలాంటి అకాడమీ కూడా ఇక్కడ లేదు. మనకి ఇలాంటి ఫెసిలిటీస్ అన్నీ మెరుగుపరుచుకొని మనం పిల్లలు బాగా తయారు జరిగితే రేపు పొద్దున నేషనల్, ఇంటర్నేషనల్ ఇలాంటి మ్యాచ్లు కూడా మన ప్లేయర్స్ని మనం ప్రొడ్యూస్ చేయగలిగితే మనకి పేరు, మన రాష్ట్రానికి పేరు, మన దేశానికి పేరు వస్తుంది. దయచేసి పిల్లలు, తల్లిదండ్రులు ఇలాంటి గ్రహించి పిల్లలు ప్రోత్సహించి ఇలాంటి కార్యక్రమాలకి పాల్గొవలసిందిగా కూర్చున్నాను. కాలేజీలో ఉంటే ఇంకా నేను అనేక టోర్నమెంట్లు కండక్ట్ చేసేవాడిని. అయితే నేను 92లో రాజమండ్రి వచ్చాను. మా సొంత ఊరు భీమవరం. నేను డిఎన్ఆర్ కాలేజ్ స్టూడెంట్ని. అప్పటికే అక్కడ టెన్నిస్ కోర్ట్ ఉండేది. నేను 92 వచ్చిన తర్వాత ఆర్ట్స్ కాలేజీకి వచ్చి చూస్తే ఇక్కడ అప్పట్లో ఆర్ట్స్ కాలేజీలో టెన్నిస్ ఆడేవారు. మా ప్రిన్సిపాల్, రిటైర్డ్ ప్రిన్సిపాల్ మసూదన గారు, ఆయన టెన్నిస్ ప్లేయర్. ఆయన గురించి అని చెప్పి కోర్టులోకి వచ్చి కూర్చుంటా ఉండేవాళ్ళం.
కానీ చాలా కాలేజీల్లో, యూనివర్సిటీ పరిధిలో చాలా కాలేజీల్లో టెన్నిస్ కోర్ట్ అనేది ఎక్కడ లేదు సార్. అది అది నిజంగా. ఎందుకంటే ఇంకో విషయం ఏంటంటే సానియా మిర్జీ కోచ్ శ్రీనివాస్ గారు నాకు మంచి ఫ్రెండ్ హైదరాబాద్లో. ఆయన రాజమండ్రి వచ్చాడండి. రాజమండ్రి వచ్చి రాజమండ్రిలో క్లబ్ అరేంజ్ చేయడానికి అని చెప్పేసి ప్రయత్నం చేశాడు. మాకు అదే ఈ టెన్నిస్ అనేది నిజంగా చెప్పడానికి ఇది చాలామందికి అందరినీ ద్రాక్షావళిగానే ఉంది. ఎందుకంటే ఈ టెన్నిస్ గేమ్ అంటే ప్రతి వాళ్ళు కూడా వాళ్ళు చాలా పూర్ బ్యాక్గ్రౌండ్ నుంచి వస్తూ ఉంటారు. వాళ్ళకి తక్కువ కూడా సరిపోని స్థితిలో విద్యార్థులు ఉంటున్నారు. ఎందుకంటే ఆ పరిస్థితి వాళ్ళ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ బట్టి వాళ్ళు ఆ గేమ్ని ఎంచుకుంటారు. కానీ కాలేజీ ఇప్పుడు ఆర్ట్స్ కాలేజీ ప్రోత్సహించినట్టుగా అన్ని కాలేజీలు ఒక టెన్నిస్ కోర్ట్ వేసి పిల్లల్ని ప్రాక్టీస్ చేయడానికి ముందుకు వస్తే కనుక టెన్నిస్లో కూడా బాగా మంచి ప్లేయర్స్ తయారవడానికి అవకాశం ఉంటుందండి. అయితే ఆర్ట్స్ కాలేజీలో ఈ విధంగా ఇలా జరగడం నిజంగా సంతోష్ గారు, మా విజయ్ మేడం ఈ కార్యక్రమం అంతా దిగ్విజయంగా నిర్వహించుకోవడానికి సహకరిస్తున్న ఆల్మనీ సభ్యులందరికీ, అలాగే ప్రిన్సిపల్ గారికి, పిల్లలకి విద్యార్థులకి నేర్పాలి అనే చదివిన పాయింట్ నాకు చాలా గుర్తుంది. జిడ్డు కృష్ణమూర్తి గారు మీరు వినే ఉంటారు, తత్వశాస్త్రవేత్త. జిడ్డు కృష్ణమూర్తి గారు కూడా చెప్పడం జరిగింది. ఆయన ఫాలోవర్ స్కూల్స్ లో కూడా కంపల్సరీ టెన్నిస్ కోర్ట్స్ ఉంటే టెన్నిస్ ఆడిస్తూ ఉంటారు. అలాగే ఈ టెన్నిస్ ఈవెంట్ ఇక్కడ ఇవ్వటం, అలాగే పూర్తి సహాయ సహకారం అందజేస్తున్న ప్రిన్సిపల్ గారికి, మా ఆదికోన యూనివర్సిటీ స్పోర్ట్స్ బోర్డు తరఫున మరొకసారి థ్యాంక్స్ చెప్తున్నాను. 9-12 తారీఖుల్లో ఆల్ ఇండియా ఇంటర్ యూనివర్సిటీ వెయిట్ లిఫ్టింగ్ మెన్ అండ్ ఉమెన్ టోర్నమెంట్ మంచి ప్లేయర్స్ తీసుకుని మన నాన్న యూనివర్సిటీ రిప్రజెంటేషన్గా ఇక్కడ డిఫరెంట్ కాలేజ్ నుంచి వచ్చిన పేరు మన పేరే ఉంటుంది కాబట్టి, అలాగే ప్లేయర్స్ కూడా మనకే అంత మెడల్స్ తీసుకురావాలని కోరుకుంటున్నాం. వెయిట్ లిఫ్టింగ్లో ఇప్పటివరకు మెడల్స్ వస్తున్నాయి. శాస్త్రి గారు చాలా ఉత్సాహంగా, చాలా అద్భుతంగా ఆడుతున్నారు, ఒక ప్రొఫెషనల్ ప్లేయర్ లాగా. నెక్స్ట్ మాధవ్ గారిని కూడా స్టార్ట్ చేయవలసి ఉంటుంది. వీళ్ళు 365 రోజులు టెన్నిస్ కోర్టులో ముళ్ళా మాధవ్ గారు కూడా మంచి టెన్నిస్ ప్లేయర్ అండ్ టెన్నిస్ లవర్. International player and it's a wonderful shot. జరుగుతుంది. జీవకారుణ్య సంఘంలోని వృద్ధుల పెన్షన్లు కుటుంబ సభ్యులు తీసుకోకుండా చర్యలు చేపడుతున్నామని సంఘం చైర్మన్ బడ్రే కొండబాబు చెప్పారు. వృద్ధుల ఆలనాపాలన చూడకుండా ఇక్కడ చేర్పించిన వారికి వచ్చే పెన్షన్ డబ్బుల కోసం వస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందని, అలాంటి వారిని లోనికి రానివ్వకుండా చూస్తామన్నారు. జీవకారుణ్య సంఘంలో ఉన్న వారిలో కొందరికి ఆరోగ్యశ్రీ కార్డులు లేవని, వారందరికీ ఆరోగ్యశ్రీ సేవలు అందేలా కృషి చేస్తామని చెప్పారు. ఆదివారం లాలా చెరువు జీవకారుణ్య సంఘాన్ని సందర్శించిన కొండబాబు మాట్లాడుతూ, ఇక్కడ ఆశ్రమం పొందుతున్న వారి బాగోగులు మంచి చెడ్డలు చూడాల్సిన బాధ్యత తీసుకుంటామని, వారంతా ఆరోగ్యంగా ఉండేలా నడక వంటి చిన్న చిన్న వ్యాయామాలు చేసే విధంగా సూచనలు సలహాలు ఇస్తున్నామని కొండబాబు తెలిపారు. కారుణ్యానంద స్వామీజీ గారు వృద్ధాశ్రమం అంటే వృద్ధుల కోసం, అలాగే కుష్ఠరోగుల కోసం, అనాథ పిల్లల కోసం ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి ఈ యొక్క ఆశ్రమంలో మరి ఈ కొంతమంది, నేను చెప్పేది ఏంటంటే కొంతమంది ఆదివారం పెన్షన్ ఇచ్చినప్పుడు అప్పుడప్పుడు వస్తుంటారు, వీళ్ళ దగ్గర పెన్షన్ అట్టుకెళ్ళిపోతుంటారు. అది మాత్రం నేను ఖచ్చితంగా అక్కడ వాచ్మెన్ ఎలాగ ఉన్నాడో ఆ బయట నుంచి కూతురు కానీ కొడుకులు కానీ వస్తే మాత్రం అలర్ట్ చేయడం లేదు. ఏం చేద్దంటే అలాగే అలర్ట్మెంట్ చేసినప్పుడు ఏం చేస్తున్నారంటే వాళ్ళు ఏం తేకుండా ఇక్కడ నుంచి పిల్లల ఈ వృద్ధుల దగ్గర నుంచి దెబ్బలాడో బతిమాలు ఇంకోలా చేసి పెన్షన్లు అట్టుకెళ్ళిపోతున్నారు. వీళ్ళకి అన్ని సౌకర్యాలు మనం కల్పిస్తూ ఉంటే వాళ్ళు చూసుకోకుండా అది చేసేది. ఇక్కడ అనాథ ఆశ్రయం అంటే అనాథలకు సంబంధించే తప్ప ఇంకోటి కాదు. ఆ డబ్బులు పెన్షన్ వచ్చినా లేకపోతే ఇతరత్ర ఏమైనా ఖర్చులకు ఉన్నా వీళ్ళు తినాలా వీళ్ళు చేయాలి తప్ప ఎవరిని పట్టుకెళ్ళకుండా చేసే బాధ్యత నేను తీసుకున్నాం. అదేవిధంగా
మరి వీళ్ళ సౌకర్యార్థం అన్ని విధాలా కూడా మేము చూసుకుంటూ వస్తున్నాం. వారానికి ఒకసారి నేను ఏదైతే ఈ ఆశ్రమం ఉందో ప్రతి ఆదివారం కూడా అందరి దగ్గరికి వెళ్ళి కలుస్తాం. అందరినీ మేము పలకరించి అనారోగ్యంగా ఉన్న వాళ్ళని ఆసుపత్రి తీసుకెళ్ళడం, పిల్లల స్కూల్ చూడడం, పిల్లల పుస్తకాలు అన్ని సౌకర్యాలు చూడడం, వృద్ధులకు సంబంధించి అనారోగ్యంగా ఉన్న వాళ్ళకి అన్నీ చేయడం చేస్తాం. నిన్న కూడా కొంతమంది డాక్టర్లతో కూడా చెప్తున్నాం, అనారోగ్యాలుగా ఉన్న వాళ్ళకి అందరికీ కూడా అలా టెస్టులు అవి చేయడం, ఇంకోటి చేయడం చేస్తున్నాం. మరి నిన్నే మరి డాక్టర్ గారు దగ్గరుండి అన్నీ చూసుకోవడం జరిగింది. అంచేత అన్నిటిలోనూ కూడా పూర్తిగా ఇలా సౌకర్యార్థం సమయం కూడా కేటాయించి మనం చేస్తున్నాం కనుక వీళ్ళని కూడా ఏం చెప్తున్నామంటే ఇక్కడ నుంచి వాకింగ్కి అయ్యి చేయండి చేయగలిగిన వాళ్ళు, ఓపుకున్న వాళ్ళు, లేదంటే తినేసి ముడుచుకొని కూర్చుంటే అనారోగ్యాలు వస్తాయని కూడా చెప్పడం జరుగుతుంది. వీళ్ళ దగ్గర ఉన్నటువంటి అన్ని మనుషులు ఉన్నారు శుభ్రం చేయడానికి, కానీ వాళ్ళు ఏదో ఒక చిన్నది పెద్ద కదలిక నడుస్తూ ఉంటే వాళ్ళకి ఆరోగ్యం బాగుంటుందని చెప్పేసి చెప్పడం, అన్ని సౌకర్యాలు వీళ్ళకి చూడడం జరుగుతుందని చెప్పేసి తెలియజేస్తున్నారు. లేదని అంటున్నారు. మళ్ళీ ఆరోగ్యశ్రీ కార్డు ఇక్కడ చాలామందికి లేదని చెప్తా ఉన్నారు. ఈ ఆరోగ్యశ్రీ కార్డు కూడా 50 మంది దాకా దరిదాపులో లేవని చెప్పేసి అన్నారు. ఇది ఎంపీ గారి దృష్టికి మరి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లే విధంగా నేను లెటర్ రాసి పెడతాను. వీళ్ళందరికీ కూడా ఆరోగ్యశ్రీ రాకపోతే మరి సరైన మెరుగైన వైద్య సౌకర్యం అందదు కనుక వీళ్ళ సౌకర్యార్థం చూడాలనేటటువంటి దాని మీద చేస్తున్నాం. ఎంపీ గారు కూడా చెప్పారు, ఇక్కడ ఇంకా మరి 3 ఏదైతే బ్లాక్లు కట్టారో ఇంకా బ్లాక్లు కట్టడానికి, రోడ్లు వేయడానికి అన్నిట్లు కూడా మా ఎంపీ గారి దగ్గర మాట్లాడాం. ఆయన కూడా ఒక రిటైర్డ్ ఇంజనీర్ని పట్టుకొని చేయండి, నేను అన్ని సౌకర్యాలు చేస్తానని చెప్పారు. మరి వీళ్ళకి అన్ని సౌకర్యాలు కల్పించేటటువంటి విధంగా మేము పూర్తి స్థాయిలో పనిచేస్తున్నామని చెప్పేసి తెలియజేస్తాం. ఈయన జాన్ బనీ ఆయన ఇక్కడ నారాయణపురంలో మరి ఉంటున్నారు. ఆయన ఆ వార్డు కార్పొరేటర్, మాజీ కార్పొరేటరు దొరబాబు గారు పంపించారు. కానీ ఈయనకి ఎవరో లేరు, అనాథగానే మిగిలి ఉన్నారు. కానీ భార్య ఒక బిడ్డ ఉండేదట ఎప్పుడో పూర్వం. మరి ఈయన వయసు వచ్చిన కాడ నుంచి ఇప్పటి వరకు కూడా వాళ్ళు ఎక్కడున్నారో ఎలా ఉన్నారో కూడా ఈయన తెలియదట. ఈయన ఓపుకున్నంతసేపు పని చేసుకునేది అలా బతికారు. ఆ తర్వాత మరి ఈయన బాగా బతికిన వ్యక్తే, కాకపోతే ఇప్పుడు 4 భాషలు వచ్చు. కానీ ఎవరు లేనన్న దాని మీద మరి ఎవరో ఒకరు వచ్చి చూస్తున్నారు ఇప్పటి వరకును, వాళ్ళు కూడా చూసే పరిస్థితి లేదు. అంచేత ఆ దొరబాబు గారు చెప్పినామంటే ఈయన తీసుకొచ్చి ఈరోజు జాయిన్ చేసుకోవడం జరుగుతుంది. నేను ఈరోజే జాయిన్ చేస్తున్నాను. అలాగే వెనక ముందు ఎవరైతే లేరో వాళ్ళందరినీ కూడా జాయిన్ చేయడం జరుగుద్దండి. మేము చైర్మన్గా ఉంటుండగా మా బాడీ ఏదైతే డైరెక్టర్లు అందరూ ఉన్నారో మేము అందరూ ఉంటుండగా ఈవో గారితో వాళ్ళతో మాట్లాడి అధికారితో సత్సంబంధాలు కలిగి అనాథులను అందరూ కూడా చాలామందిని జాయిన్ చేసుకుంటాం. వాళ్ళకి కావాల్సిన పోషణని సౌకర్యాలన్నీ చూసేటటువంటి బాధ్యత తీసుకుంటాం. స్థానిక మంజీరా సరోవర్ల క్రిస్మస్ వేడుకలు ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా మిల్లెట్స్తో తయారు చేసిన భారీ క్రిస్మస్ ట్రీని లాబీలో ఏర్పాటు చేశారు. ఆ మిల్లెట్స్ని క్రిస్మస్ ట్రీ రోడా చైర్పర్సన్ మేకపాటి షర్మిలారెడ్డి ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. బిషప్ ప్రతాప్ సింహ్నా, రెవరెండ్ కె సుధీర్ కుమార్ ప్రార్థనలు చేశారు. కాగా లాబీలో ఏర్పాటు చేసిన మిల్లెట్ క్రిస్మస్ ట్రీ అందరినీ ఆకట్టుకుంటుంది. ఈ కార్యక్రమంలో జిఎం రాఘవరెడ్డి, చీఫ్ ఇంజనీర్ మురళీకృష్ణ, ప్రెస్ క్లబ్ గౌరవ అధ్యక్షులు మండేలా శ్రీరామ్మూర్తి, అధ్యక్షులు కురుపూరి ప్రార్థసారథి తదితరులు పాల్గొన్నారు. గుడ్ ఈవినింగ్ అండి అందరికీ. నా కృతజ్ఞతలు రావడానికి. ఇవాళ మంజీరా సరోవర్ ప్రీమియర్ రాజమండ్రి హోటల్, నా పేరు రాఘవ్ అండి, ఇక్కడ జిఎం నేను. ఇక్కడ మేము కొత్తగా సంథింగ్ యూనిక్ స్టార్ట్ చేస్తున్నాము. క్రిస్మస్ ట్రీ నవధాన్యాలతో మనము చేశాము. ఎవ్రీ ఇయర్ యూనిక్గా వి ప్లాన్. అంటే లాస్ట్ ఇయర్ మనకి క్రిస్మస్ ట్రీ లోకల్ సారీస్తో ఉండేది. ఈసారి మిల్లెట్ ఇయర్ కాబట్టి 2023 ఇంటర్నేషనల్ మిల్లెట్ ఇయర్, దాని ప్రకారంగా హెల్తీ గో హెల్తీ మిల్లెట్
ప్రకారంగా క్రిస్మస్ ట్రీ మేము లాంచ్ చేసాము ఇవాళ. ఇది అండర్ ద గైడ్లైన్స్ మా ఎండి యోగానంద్ గారు, మా సిఓ గణేష్ గారు, వాళ్ళ గైడెన్స్, వాళ్ళ డైరెక్షన్స్ ఎప్పుడు దానివల్ల ఎవ్రీ ఇయర్ సంథింగ్ యూనిక్ చేస్తూ ఉంటాము. అంతకుముందు ఇయర్లో మాకు పర్ల్స్తో ఉండేది. నా ఇప్పుడు ఈసారి మిల్లెట్తో రాజమండ్రిలో ఒక యూనిక్ అయిన క్రిస్మస్ ట్రీ ఇనాగ్రేషన్కి ఇక్కడ ప్రముఖమైన క్రిస్టియన్ కమ్యూనిటీ హెడ్స్ బిషప్ గారు వచ్చారు. So thankful for this time. Job here, unveiling the Christmas tree. Christmas tree is a symbol of love and unity and peace. ప్రార్థిస్తున్నామండి. పరిశుద్ధుడు తండ్రి, ప్రేమగల దేవ, మహోన్నతులాన్ని వందనములు స్తోత్రం చెల్లిస్తున్నాం. ఈ యొక్క సమయాన్ని బట్టి మీ వందనములు స్తోత్రం చెల్లిస్తున్నాం. మీ పట్టును బట్టి మీ వందనాలు. మా గురువు తండ్రి 2000 సంవత్సరాల క్రితము పుట్టి ఉన్నారు. ఆ దినము తండ్రి ప్రభు మీరు మాకు ఏర్పాటు చేసిన రక్షణ బట్టి సమాధానం. అయితే క్రిస్మస్ సందర్భంగా తండ్రి ప్రతి గృహంలో మేము చూస్తూ ఉన్నాం. ఈ యొక్క ఎటర్నిటీకి ప్రభు సాదృశ్యంగా ఉంటూ ఉన్న ఈ యొక్క చక్కని క్రిస్మస్ ట్రీ, ఒక చక్కని డెకరేషన్ ఈ మహిమంతంగా ఉంటూ ఉంది తండ్రి. ఈ దినాన్ని ఈ పట్టులో ఈ విధంగా ఈ యొక్క క్రిస్మస్ ట్రీని తండ్రి అన్వేషణ చేయడానికి మీరు ఇచ్చిన సమయాన్ని బట్టి వందనాలు. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరిపై యొక్క సమాధానము కుమ్మరించండి, సంతోషం అనుభవించండి. అదేవిధంగా తండ్రి ఈ యొక్క నెల చివరి వరకు ఈ యొక్క సంతోషాన్ని మాకు ఇచ్చి కొత్త సంవత్సరంలో కొనసాగడానికి కృప దయచేయండి. ఈ యొక్క కార్యక్రమం బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. చిత్రాంగి గెస్ట్ హౌస్ పక్కన అద్భుతమైన పార్క్, అసాంఘిక శక్తులకు అడ్డాగా ఉన్న స్థలాన్ని తీర్చిదిద్దుతామన్న రాజమండ్రి ఎంపీ భరత్. రజకులు అన్ని రకాలుగా అభివృద్ధి చెందాలన్నదే సీఎం జగనన్న లక్ష్యం. రాజమహేంద్రవరం పట్టణ రజక సేవా సంఘం నూతన పాలకవర్గ ప్రమాణ స్వీకార మహోత్సవంలో ఎంపీ భరత్. త్వరలో ప్రపంచ రికార్డు కోసం అన్నమయ్య కీర్తనల కచేరీ, సుబ్రహ్మణ్యేశ్వర మహాయజ్ఞంలో డాక్టర్ దీక్షితుల సుబ్రహ్మణ్యం వెల్లడి. ఈ బులెటిన్ ఇంతటితో సమాప్తం. తిరిగి మరిన్ని వార్తా విశేషాల కోసం చూస్తూనే ఉండండి.